నగరాలు అభివృద్ధిలో ముందుంటున్నాయనే మాటలు వినిపిస్తున్నా వాస్తవంలో పరిస్థితి దారుణంగా ఉంది. మురుగు కాలువలపై అక్రమ నిర్మాణాలు, ప్రణాళికలు లేమి, అధికారులు చూపే నిర్లక్ష్యపు ధరణి నగరాన్ని ప్రతి వానకి జల దిగ్బంధంలో ముంచేస్తున్నాయి. నాలాల ప్రవాహాన్ని ఆటంకం మారిన భవనాలు, నిర్లక్ష్యంగా నిర్మించిన డ్రైనేజ్ వ్యవస్థ, పట్టణ ప్రణాళిక విఫలం కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో బురద, నీటి నిలువలు ప్రజలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అభివృద్ధి చెబుతూ ముందుకు సాగుతున్న నగరానికి ఇది ఆటంకంగా మారుతుంది. కరీంనగర్లోని నాలాలపై ఇష్టరాజ్యంగా ఇల్లు, దుకాణ సముదాయాలు నిర్మించడం వలన కాలువల ప్రవాహం సరిగ్గా లేదు. ఈ అక్రమ నిర్మాణాలు బల్దియా నిబంధనలకు విరుద్ధంగా రహదారులు, సెప్టిక్ ట్యాంకుల రక్షణ లేకుండా చేయడం వల్ల వాటిని కూల్చే పరిస్థితి లేదు. పైగా ఉన్న నాలాలను వెడల్పు చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో కష్టమైన ప్రక్రియనే. కనీసం నాలాలో పేరుకున్న మట్టిని, చెత్త చెదారాన్ని తీసేందుకు వీలు లేకుండా వీటిపైన భవనాలను నిర్మించారు. ఇప్పుడు ఈ కాలువల్లో నుంచి నీరు ముందుకు సాగడం కష్టమవుతుంది. పట్టణ ప్రణాళిక విభాగం సరైన ప్రణాళికలు రూపొందించకపోవడంతో నగరంలో వరద ముంపు సమస్య నెలకొంది. గతంలో నిర్మించిన డ్రైనేజీలు వంకరగా ఉండటం, నీటి ప్రవాహానికి అనువైన రీతిలో ఏర్పడకపోవటం వల్ల వాన నీరు సాఫీగా ప్రవహించకపోతుంది. ఈ కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు నీటితో నిండిపోగా ప్రజల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమైంది. సరైన ప్రణాళికతో భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చూడటం అత్యవసరం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థాంక్యూ. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు అనేకంగా జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవలేని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒక కరీంనగర్ కాకుండా తెలంగాణలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ అక్రమ నిర్మాణాలు పోకలలుగా ఉన్నాయి. వీటన్నిటిపై అధికారులు స్పందిస్తున్నారా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తే మాత్రం నామమాత్రంగానే స్పందిస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా కరీంనగర్ డెవలప్డ్ ఏరియాలో ఈ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోవడం విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంటే నామమాత్రపు వర్షాలకే కాలువలు పొంగి పొల్లుతుండటంతో ఆ ఎటు వెళ్లే మార్గం లేక రోడ్లపైకి రావడం వలన పాదచారులకు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఈ వ్యవహారాన్ని కట్టడి చేయలేకపోతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైనా భవనాలు నిర్మించుకునేటప్పుడు, దుకాణ సముదాయాలు నిర్మించేటప్పుడు ఈ బల్దియా నిబంధనల మేరకు ఆయా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అయితే అటువంటివి ఏమీ లేకుండా వారికి ఉన్న స్థలంలో నిర్మాణాలను పూర్తిగా చేసుకోవడమే కాకుండా ఈ ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు అయితేమి, రోడ్లకు సంబంధించిన స్థలాల్ని కూడా ఆక్రమించుకొని నిర్మాణం జరుగుతున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఈ ప్రధానంగా మురుగునీరు, వర్షపు నీరు పోయే వీలు లేకుండా ఈ ర్యాప్టర్లు నిర్మించడం, కాలువలపై అనేకంగా నిర్మాణాలు జరగడం వలన ఆ వర్షాకాలంలో కానీ ఇతర కాలంలో కూడా మురుగునీరు, వర్షపు నీరు ఎటు వెళ్లకుండా ఆ రోడ్లపైకి వస్తున్న పరిస్థితులతో అనేక ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురవుతున్న పరిస్థితి ఉన్నాయి. ఇది దాదాపు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ తరహా వ్యవహారం జరుగుతున్నప్పటికీ వాటికి సంబంధించిన అధికారులు పట్టించుకోవడం లేని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ లోని
ఈ సాయి కృష్ణ థియేటర్ సమీపంలో ఉన్న ఒక భవన సముదాయం సంబంధించిన వ్యవహారాన్ని పరిశీలిస్తే అక్కడ 12 అడుగుల వెడల్పుతోటి కాలువ నిర్మాణం జరిగింది. అయినప్పటికీ కూడా వాటిల్లోని మురుగు నీరు, వరద నీరు రోడ్లపైకి ప్రవహిస్తుంది. కలెక్టరేట్ వరకు కూడా ఈ వరద నీరు, మురుగు నీరు ప్రవహిస్తుందంటే ఏ స్థాయిలో వరద మురుగు నీరు కాలువల్లో ఉందో మనకు స్పష్టమవుతుంది. దాదాపు చెత్త చెదరాన్ని తీసే వీలు లేకుండా కూడా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. పలువురు మున్సిపల్ శాఖ, కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాస్తంత ఖాళీ స్థలం ఉన్న దాన్ని కూడా వదలకుండా ఆ నిర్మాణాలు చేపట్టడం, నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు కట్టడం వలన ఈ తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే సంబంధిత శాఖల అధికారులు ఇటువంటి వాటిపై నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోవటం వలనే ఈ తరహా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ముడుపుల మేళంతో పాటు అంటే అక్రమ నిర్మాణాలు జరిగే క్రమంలో నిబంధనలకు అతిక్రమించి నామమాత్రంగా సంబంధించిన శాఖల సిబ్బంది అధికారులు ముడుపులు చెల్లించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వర్షాకాలంలో మాత్రం మరింత దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా శాఖల అధికారులు మాత్రం చూసి చూడనట్లుగానే ఉంటున్నారు. అయితే ఇప్పటికైనా సరే ఈ కరీంనగర్ లాంటి నగరంతో పాటు తెలంగాణలోని ఇతర కార్పొరేషన్ల పరిధిలో ఏదైతే ర్యాంపులు నిర్మించి ఉన్నారో, కాలువలపై నిర్మాణాలు చేపట్టి ఉన్నారో వాటన్నిటిని కూడా పరిశీలించి వారికి నోటీసులు ఇచ్చి వాటిని అక్రమ నిర్మాణాలు తొలగించినట్లయితే వర్షాకాలంలో వరద నీరు కాలువల నుంచి నేరుగా వెళ్లే అవకాశం ఉంటుందని కూడా అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యవహారంపై మాత్రం సంబంధిత శాఖల టౌన్ ప్లానింగ్ కానివ్వండి, ఇతర శాఖల అధికారులు కూడా స్పందించి అటువంటి చర్యలు తీసుకోవటం లేదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. భవన నిర్మాణాలు, దుకాణ సముదాయాలు నిర్వహించుకునే సమయంలో ఆ అధికారులకు అంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్ ను సబ్మిట్ చేసే క్రమంలో నిబంధనలు విరుద్ధంగానే కట్టడాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు మాత్రం ఆ చొరవ తీసుకొని ఈ అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలపై ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తేనే ఈ తరహా పరిస్థితులు కట్టడి అవుతాయి. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరద నీరు కూడా రోడ్లపైకి రాకుండా నేరుగా మురుగు కాలువల్లో నుంచే వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని అధికారుల దృష్టి తీసుకువెళ్ళినప్పుడు కూడా పట్టించుకోవడం లేదని విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మురుగు కాలువలపై నిర్మాణాలకు అనుమతి ఎలా వస్తుంది? భవన నిర్మాణాన్ని చేపట్టే క్రమంలో లేదా దుకాణ సముదాయాన్ని చేపట్టే క్రమంలో వారికి ఉన్న స్థలం ఎంత విస్తీర్ణంలో ఉంది, ఏ ప్రణాళికలో భవనం నిర్మిస్తున్నారు, దుకాణ సముదాయాన్ని ఏ మోడల్లో నిర్మిస్తున్నారనే ఒక మ్యాప్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. దాని తర్వాత వారు విచారణ చేపట్టి అందుకు అనుకూలమైన స్థలం ఉందా, కాలువలకు సంబంధించిన ఎక్స్ట్రా అదనపు స్థలం అదనంగా ఉందా, రోడ్ ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన అదనపు స్థలాలు కూడా ఉన్నాయని పరిశీలించి అవన్నీ క్లియర్ అయిన తర్వాతనే ఆ భవన నిర్మాణాలకు, దుకాణ సముదాయాలకు మున్సిపల్ శాఖ, కార్పొరేషన్ అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే కొద్దిపాటి స్థలంలోనే అధికార నిర్మాణాలు చేపట్టేందుకు నామమాత్రంగా నిర్మాణాలు చేపడుతున్న క్రమంలోనే అధికంగా భారీగా ముడుపులు చెల్లించి అధికారుల నుండి అనుమతులు పొందుతున్నందునే ఈ తరహా అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు వెలుస్తున్న పరిస్థితి. దాదాపు 30-40 సంవత్సరాల క్రితం గృహాలు నిర్మించుకున్న వారు కూడా అప్పట్లో వారికి ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ ప్రస్తుత కాలంలో కూడా దుకాణాల ముందు లేదా నివాస గృహాల ముందు ర్యాంపులు నిర్వహించుకోవడం వలన స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు అవుతుంది. దాంతో ఆ డ్రైనేజీలోకి వెళ్లే నీరు వెళ్లకుండా రోడ్లపైనే ప్రవహిస్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ ర్యాంపుల నిర్మాణాన్ని, కాలువలపై అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాలను పరిశీలించి వారికి నోటీసులు ఇచ్చి వాటన్నిటి క్లియర్ చేస్తేనే రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఒక వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. అయితే రాజేంద్ర, నాలాలపై నిర్మాణాలు జరుగుతుంటే వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటారు? నాలాలపై నిర్మాణాలు జరిగే సమయంలో అటు కార్పొరేషన్ సంబంధించిన ఆ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన సిబ్బంది కానీ, అధికారులు కానీ ఆ తతంగాన్ని, ఆ వ్యవహారాన్ని చూసిన క్రమంలో వాటిని నివారించి కట్టడి చేయకుండా ఎంతో కొంత ముడుపులు తీసుకొని చూసి చూడనట్లుగా వెళుతున్నందునే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ శాఖలోని కొద్ది మంది అవినీతి పరులు అండగా ఉండటంతో పాటు వివిధ పార్టీల నాయకుల సపోర్టు, పొలిటికల్ సపోర్ట్ ఉండటంతో ఈ తరహా అక్రమ నిర్మాణాలు, కట్టడాలు జరుగుతున్నాయనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇదైనా ప్రజల
ఆ మౌలిక సదుపాయాలు సౌకర్యాలు దృష్టిలో పెట్టుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ శాఖల అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నందున ఇటువంటి అక్రమ నిర్మాణాలు కట్టడాలు కోకొల్లుగా వెలుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆ మున్సిపల్ కార్పొరేషన్ శాఖలకు సంబంధించిన విభాగాల అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించినట్లయితే ఈ తరహా సమస్యలు తలెత్తకుండా ఉండే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.